వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో కెనడాలోని ఓ థియేటర్లో ఇండియన్ సినిమాలను నిలిపివేశారు. భారతీయ సినిమాలు ప్రదర్శితమవుతున్న సమయంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని, అందుకే వాటి ప్రదర్శనను రద్దు చేస్తున్నామని థియేటర్ యాజమాన్యం కూడా తెలిపింది. కెనడాలోని ఓక్ విల్లే ప్రాంతంలో ఫిలింకా థియేటర్లో వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు దాడులు జరిగాయి. దీంతో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేశారు. ఆ సినిమాల్లో ఒకటి కాంతారా చాప్టర్ 1 ఓజీ కూడా ఉండటంతో వాటిని కూడా షో వేయటం లేదని యాజమాన్యం తెలిపింది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 25న మొదటిసారి దాడి జరిగింది. 2 అనుమానితులు హాలుకు నిప్పంటించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటల్ని ఆర్పారు. దీంతో పెద్దగా నష్టం జరగకపోవటం ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా అక్టోబర్ 2న మరొక దాడి జరిగింది. తెల్లవారుజామున ప్రాంతంలో అనుమానితులు థియేటర్ ప్రవేశ ద్వారం వద్ద కాల్పులు జరిపారు. దీంతో యాజమాన్యం సినిమాలను షో వేయటం నిలిపివేసింది. ఈ దాడుల వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు థియేటర్ యాజమాన్యం అనుమానిస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించలేదు. కెనడాలోని ఖలిస్తానీ ఉగ్రవాదులు, ఖలిస్తానీ గ్రూప్స్ వాంకోవర్లోని భారత కాన్సులేట్ను సీజ్ చేస్తామంటూ ఇటీవల బెదిరింపులకి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ థియేటర్ దాడుల వెనుక కూడా వారి హస్తం ఉండుండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.